ప్రాక్టికల్‌గా మనము ఈ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ప్రొడక్ట్ యూసేజ్ అనేది మనకి 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం వాడాలి. ఇంకొకటి ఈ ప్రొడక్ట్ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎక్కడైనా చూడండి, చూసి మనము డాన్స్ నేర్చుకోలేము. చూసి మనం స్విమ్మింగ్ నేర్చుకోలేము. రైట్? చూసి మనము యాక్టింగ్ నేర్చుకోలేము. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. దాంట్లో దిగితేనే వస్తుంది ఏదైనా కూడా. ఇప్పుడు నేను ఈత నేర్చుకోవాలంటే ఒడ్డు నుండి ఇట్లా చేతులు, కాళ్ళు ఆడిస్తే నేను ఈత నేర్చుకుంటానా? ఈత నేర్చుకోవాలంటే నేను నదిలో దిగాలి, చెరువులో దిగాల. అట్లాగే ఇక్కడ ఈ బిజినెస్‌కి సంబంధించి మీరు బిజినెస్ చేయాలని డిసైడ్ అయితే, ఖచ్చితంగా మీరు ఒక రోల్ మోడల్‌గా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కూడా నేను ఈ ప్రొడక్ట్స్ వాడుకొని నేను 100% 100% కాదు, 200% నేను చెప్పగలుగుతాను. ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్ వల్ల నాకు, నా ఫ్యామిలీకి మంచి ఆరోగ్యాన్నిచ్చింది ఈ కంపెనీ. వెస్టీజ్ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల నెలకి కనీసం అంటే ఒక రూ. 1000 నేను సేవ్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఫ్యూచర్‌లో నేను చూస్తా ఉన్నాను. నా ఫ్యామిలీలో చాలామంది ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, ఇన్‌ఫాక్ట్ కొంతమందిలో అయితే అది క్యూర్ కానీ, ఈ క్యాన్సర్‌లు గానీ, పక్షవాతం గానీ, గుండెపోట్లు గానీ, ఇట్లాంటి భయంకరమైన రోగాలతో కూడా బాధపడుతున్న వాళ్ళు నా చుట్టుపక్కల చాలామందున్నారు. థాంక్ గాడ్ వెస్టీజ్ దయ వల్ల, వెస్టీజ్ ప్రొడక్ట్స్ వల్ల నాకు, నా ఫ్యామిలీకి ఎలాంటి డేంజర్‌లో మేము లేము అనేదాన్ని నేను ప్రౌడ్‌గా చెప్పగలుగుతాను. నాకు ఒక పక్క ఆరోగ్యం ఇచ్చింది. ఇంకో పక్క ఆ డబ్బు ఆదా చేస్తుంది. దీంట్లో ఉన్న ఈ బిజినెస్ అవకాశాన్ని నేను పట్టుకొని నేను ముందుకెళ్తా ఉంటే, నాకు ఈ కంపెనీ డబ్బులు గూడా ఇస్తాంది. ఇంతకంటే ఏం కావాలి? ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల, ఒక బ్రాండ్ చేంజ్ చేయడం వల్ల, మనకి ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నాయంటే, మనం ఎందుకు ప్రొడక్ట్ వాడకూడదు? కన్సిస్టెంట్‌గా ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ బిజినెస్ చేయాలనుకున్నా, మీకు ఆరోగ్యం కావాలనుకున్నా, ఖచ్చితంగా ప్రొడక్ట్ యూజ్ చేసే తీరాలి. అది ఇంత కొనమని మేమెప్పుడు కండిషన్‌లు పెట్టమండి. మీ చాయిస్ అది. ఇక్కడ కన్సిస్టెన్సీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆఫర్ గురించి మాట్లాడుకుంటున్నాము. అది జస్ట్ ఆఫర్ మాత్రమే. ఆ ఆఫరు తెలియగల వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని తీసుకొని తక్కువ రేటుకే ప్రొడక్ట్ వాడుకొని ఆరోగ్యాన్ని, డబ్బు ఆదా చేసుకుంటారు. లేదు నాకు అవసరం లేదండి. నేను ఓన్లీ ఒక రూ. 500 ప్రొడక్ట్ కొంటాను, రూ. 1000 ప్రొడక్ట్ కొంటానంటే మీ చాయిస్ అది. అంటే మీరు నష్టపోతా అన్నారు. ఈ కంపెనీలో వచ్చే బెనిఫిట్స్ మనం తీసుకోకపోవడం అంటే, ఇక్కడ స్మార్ట్‌నెస్‌ని మనం అప్లై చేయకపోవడమే. రైట్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కన్సిస్టెన్సీ విషయంలో ఎక్కడా గూడా అశ్రద్ధ వహించకుండా 100 కన్సిస్టెన్సీలో ప్రతి ఒక్కరు ఉండాలని నా కోరికండి. దాన్ని సీరియస్‌గా తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ, మీ టీమ్‌లో దాన్ని ఒక కల్చర్‌లాగా మనం డెవలప్ చేయగలిగితే, ప్రతి నెల రెండో తారీఖే మనం బిల్డ్ చేసి మన కన్సిస్టెన్సీ కంప్లీట్ చేయగలిగితే, ఖచ్చితంగా మనము ఒక మంచి కల్చర్‌లోకెళ్తాము. అందరికీ బెనిఫిట్ జరిగే ఒక బెనిఫిట్ బిజినెస్‌ని మనం చేయొచ్చు. లేదంటే కొంతమంది ఈ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ రేటు, దాని మీద ఎంఆర్‌పీ చూసి కొంత నిర్ధారణకొచ్చేస్తారు. ఈ బెనిఫిట్స్ ఏమి వాళ్ళకి మనం చూపించలేకపోతే, ఈ కంపెనీ ఇచ్చే ఆ గొప్ప అవకాశాన్ని వాళ్ళకి మనం పాస్ చేయకపోతే, ఖచ్చితంగా అవగాహన అనేది ఆ అండర్‌స్టాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా అయిపోతుంది. వాళ్ళు ఒక నిర్ణయానికొచ్చేస్తారు. ఈ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్‌లీ అని. రైట్? సో, ఇక్కడ మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొడక్ట్ యూసేజ్. దయచేసి ఇది ఎవరి కోసమో, మీ అప్లైనర్ కోసమో, కంపెనీ టర్నోవర్ పెంచడానికో మీరెప్పుడూ చేయొద్దండి. మీకు ఏ కేటగరీ ప్రొడక్ట్స్ కావాలి? మీ చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్త్ సప్లిమెంట్స్ కావాలి అంటే, ఖచ్చితంగా 1, 2 హెల్త్ సప్లిమెంట్స్ మనం వాడి, దాని మీద రిజల్ట్ వచ్చిన తర్వాత, మనం దాన్ని బిజినెస్‌గా కన్వర్ట్ చేసుకుంటే, చాలా మంచి రిజల్ట్, చాలా బెస్ట్ రిజల్ట్ మనం తీసుకోవచ్చు. లేదు నేను రైతుని, నాకు రైతులు ఎక్కువ పరిచయం ఉన్నారు. నా పొలంలో నేను అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడి, నేను చూసిన తర్వాత, నా చుట్టుపక్కల రైతులకి ఒక ఎగ్జాంపుల్‌గా నేను చెప్పగలిగితే, బెస్ట్ రిజల్టు నేను ఆ బిజినెస్ నుంచి దానికి సంబంధించిన
దీన్ని మనం తీసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్ అండి. అంటే నేను ఎక్కడి నుంచైనా మొదలెడతాను, ఎక్కడి నుంచైనా చేస్తాను అంటే మనం మంచి రిజల్ట్ తీసుకోలేకపోవచ్చు. కాబట్టి కన్సిస్టెన్సీని ఖచ్చితంగా క్రమం తప్పకుండా మనము దీంట్లో చూపించగలిగితే 100% మనము ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతాం. రైట్, ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ ఇన్ ప్రొడక్ట్ యూసేజ్ ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకున్నాము. కన్సిస్టెన్సీ ఇన్ షోయింగ్ ప్లాన్. ఈ బిజినెస్ చేయాలి అంటే క్రమం తప్పకుండా రోజు కూడా మనం పని చేయాలి. అది మేమెప్పుడు కూడా మీ పనులు మానుకుని చేయమనో, లేకపోతే అర్ధరాత్రులు పని చేయమనో, ఎర్లీ మార్నింగ్‌లు పని చేయమనో మేమెప్పుడు చెప్పట్లేదండి. యాక్చువల్‌గా మనల్ని మనం మోసం చేసుకోకుండా చాలామంది, నేను కూడా అండి, ఈ బిజినెస్ అర్థం కానంత వరకు నన్ను నేను మోసం చేసుకుంటూ నా ఫీలింగ్ ఏంటంటే నేను చాలా బిజీ. నా జాబ్‌లో నాకు ఒక ట్యాగ్ ఏసి వదిలేసినారనమాట. మేనేజర్, బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ అన్న ట్యాగ్ ఏసి నా మెడలో వదిలేశారు. సో, దాన్ని పట్టుకొని చాలా మురిసిపోయి నాకెక్కువ రెస్పెక్ట్ వచ్చేస్తుంది కంపెనీలో. ఒక 10 మంది నన్ను చూసి భయపడతా ఉన్నారు. నన్ను చూసి రెస్పెక్ట్ ఇస్తా ఉన్నారు. నా ఎండీ గూడా నేనెప్పుడు క్యాబిన్‌కెళ్ళినా కూడా చాలా స్వీట్‌గా, చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడని ఆ ఒక్క రీజన్‌తో నా ఆరోగ్యాన్ని, నా టైంని, నా తెలివితేటలు అన్నీ కూడా తాకట్టు పెట్టేసి, ఆ కంపెనీ కోసం పనిచేసి, నా ఫీలింగ్ ఏంటంటే నా కోసం నాకు పని చేసుకోవడానికి నాకు టైం లేదు. రోజుకి 12 గంటలు, 15 గంటలు పనిచేసి కూడా ఉత్త చేతులతో ఆ కంపెనీ నుంచి బయటకొచ్చాను. అంటే చూడండి, జాబ్‌లో ఎప్పుడైనా నాకు కోపమొచ్చినా నేనే రావాలి. వాడికి కోపమొచ్చినా నేనే వచ్చేయాలి బయటికి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, టైం లేదు అని ఉన్న కాస్త టైంని ఆ జాబ్. కొంతమంది ఇంకా ఇంకో కేటగరీ ఉంటారు. అటు జాబ్ కరెక్ట్‌గా చేయరు. ఇటు వేరే ఇట్లాంటి బిజినెస్ కూడా చేయరు. వాళ్ళంతా కూడా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ నేను బిజీ అనే భ్రమలో బతికేస్తుంటారు. యాక్చువల్‌గా బిజీ కాదు వాళ్ళు. 100% గ్యారంటీగా చెప్పగలుగుతాను. వాళ్ళు ఎక్కడ కూడా బిజీ కాదు. కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళ ఊహల్లో వాళ్ళు బిజీ. ఆఫీస్ అయిపోతుంది 6 గంటలకి, 7 గంటలకి ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చేసి ఆ 7 గంటల నుంచి 10 గంటల వరకు టైం ఎట్లా గడుస్తుందో వాళ్ళకి అవగాహనే ఉండదు. నో ఐడియా ఎట్ ఆల్. 7 గంటలకి ఇంటికొచ్చి 10 గంటల వరకు పడుకునే ముందు వరకు మనం చేసే ప్రొడక్టివ్ థింగ్స్ ఏమున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ గురించి ఒక సలహా చెప్తానండి నేను. ఎవరైనా ఇంట్లో పనుల కోసం ఈ బిజినెస్‌ని పోస్ట్‌పోన్ చేస్తున్నారు అంటే, ఇల్లు ఊడ్చుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు తోముకోవడానికి, పాత్రలు తోముకోవడానికి, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, ఇట్లాంటి పనుల కోసం ఎవరైనా టైం ఉండట్లేదు అని రోజుకి గంటో, 2 గంటలో వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు అంటే, యాక్చువల్‌గా మనల్ని మనం చాలా తక్కువ చేసుకొని మన టైంని మనం చాలా అవహేళన చేస్తున్నామండి. అదే ఒక రూ. 1000, రూ. 2000 ఇస్తే ఒక పని మనిషి వచ్చి మీకు కావాల్సినట్టుగా చేసిపోతుందండి. దానికోసం అంటే నెలకి రూ. 2000 ఖర్చు పెట్టే దగ్గర మనము 2,00,000 ఆపుకుంటున్నాం. దాన్ని లూజ్ అవుతున్నాం. కనీసం 20,000 సంపాదించలేమా? ఒక గంట ఎక్కువ పని చేస్తే ఈ బిజినెస్‌లో నెలకు 20,000 ఎక్స్‌ట్రా రావా? ఇప్పుడు రాకపోవచ్చు. ఈ నెల పని చేస్తే నెక్స్ట్ మంత్ రాకపోవచ్చు. నెక్స్ట్ మంత్ పని చేస్తే ఆ పై నెల రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 3 నెలల్లో ఒక లెగ్ పైన పని చేస్తే ఒక ఎల్‌ఓబి తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ హిందూపూర్ టీమ్ పైన నేను ఆల్రెడీ చేసి చూపించాను. 3 నెలలు, 3-4 నెలలు మీరు ఖచ్చితంగా ఒక టీమ్ పైన కరెక్ట్‌గా ఫోకస్ చేసి చేయగలిగితే 100% ఒక ఎల్‌ఓబి తీసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. ఇంట్లో పనులు చేయాలి సార్, ఇంట్లో ఇబ్బందులు సార్, పిల్లలు సార్ ఉంటాయి. సాక్రిఫైస్ చేయాలి. ఖచ్చితంగా చేయాలి. వితౌట్ సాక్రిఫైస్ దేర్ ఆర్ నో గ్రేట్ థింగ్స్ అండి. మనం కూడా ఈ బిజినెస్‌ని, ఇంత గొప్ప బిజినెస్‌ని తీసుకున్న తర్వాత కూడా మనం ఇంట్లో పనుల గురించి, పిల్లల గురించి, హౌస్ వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం మాట్లాడుతా ఉంటే, ఎప్పుడైనా చూసారా నీతా అంబానీ వాళ్ళ కూతురు గాని, లేకుంటే పెద్ద పెద్ద బిజినెస్ వుమన్స్, లేకపోతే రామ్ చరణ్ వైఫో అపోలో హాస్పిటల్ మొత్తం చైన్ అంతా నడిపిస్తుంది. అపోలో హాస్పిటల్స్ వరల్డ్‌లో, ప్రపంచంలో ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తా ఉంది. ఆమె ఇంట్లో పనులు చేస్తదా? ఆమె ఇంట్లో పిల్లల్ని చూసుకుంటదా? వాళ్ళ స్థాయిలో మనం చేయలేకపోవచ్చు. కానీ మన స్థాయిలో మనం చేయొచ్చు కదా!
ఆమె కోట్ల రూపాయలు రోజు కోట్ల రూపాయలు సంపాదించేస్తుంది, కానీ మనం కనీసం రోజుకు 1,000 రూపాయలు సంపాదించే అంత స్తోమత మనకు ఉంది కదా, అంత బ్రెయిన్ మనకి ఇచ్చాడు కదా దేవుడు. ఒక టిపికల్ హౌస్ వైఫ్ మైండ్ సెట్ నుంచి మనం ఖచ్చితంగా బయటికి రావాలండి. కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు మనకు ఒకటి కావాలంటే ఇంకొకటి దాన్ని సాక్రిఫైస్ చేసే తీరాలి. సో దానికి కన్సిస్టెన్సీ ఇన్ షోయింగ్ ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో క్రమం తప్పకుండా వేరే వాటిని కొంచెం కొన్నాళ్ళ పాటు ఒక 6 నెలల పాటు పక్కన పెట్టేసి మనం చేసేదే మన ఫ్యామిలీ కోసం, మన పిల్లలు బాగుండాలి, మన లైఫ్ స్టైల్ మెరుగుపడాలని మనం చేసేది కాబట్టి దాన్ని పక్కన పెట్టడంలో, కొన్నాళ్ళు పక్కన పెట్టడంలో తప్పు లేదు. మినిమైజ్ చేసుకోండి. మీరు ఇంట్లో గడిపే టైము మినిమైజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మీ మైండ్లో నుంచి లేడీస్ ఎస్పెషల్లీ తీసేయాల్సిన మైండ్ సెట్ ఏమంటే, నేను లేడీని కదా, నైట్ పూట బయటికి వెళ్తే ఏమవుతుంది, ఎవరైనా ఏమనుకుంటారు, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మనకి చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ అయిపోతుంది. మనం సాధించింది ఏమీ ఉండదండి. సో దయచేసి ఏమైనా ఇబ్బందులుంటే కాల్ చేయండి. దానికి సొల్యూషన్ తీసుకుందాము. మీకు టైం ప్రాబ్లమా? ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమా? లేకపోతే ఏమన్నా వేరే ఇబ్బందులేమన్నా ఎదుర్కొంటున్నారా? మీకు ఒక బ్రదర్‌లాగా ఎప్పుడు గూడా మీకు సర్వీస్ చేయడానికి నేనెప్పుడు రెడీగా ఉంటాను. దానికి సొల్యూషన్, మీకున్న ప్రాబ్లమ్‌కి, ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకుందాం. రైట్? సో కన్సిస్టెన్సీ అండ్ యాటిట్యూడ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఒకేలాగా, ఒకే పాజిటివ్ వేలో మనం ఆలోచించాలి. కన్సిస్టెన్సీ ఈ యాటిట్యూడ్‌లో మనం చూపించగలిగితే మనము ఈ బిజినెస్‌లో 100% డామ్ షూర్ సక్సెస్ అంటే. మన యాటిట్యూడ్ ఫ్లక్చుయేషన్ అయిందంటే, అంటే ఎవరైనా ఓకే చెప్పినప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయిపోవడం, ఎవరైనా నో చెప్పినప్పుడు మనము లోగా ఫీల్ అవ్వడం, డిసప్పాయింట్ అవ్వడము, ఆ డెసిషన్ రాంగ్ డెసిషన్ తీసుకోవడం అనేది వీరుల లక్షణం కాదు, విన్నర్స్ లక్షణం కాదు. ఏది ఓవర్ నైట్ సక్సెస్ కాదండి. ఒక వ్యక్తికి మీరు ప్లాన్ చెప్పారు అంటే, ఆ వ్యక్తి రాకపోవడానికి చాలా చాలా కారణాలుంటాయి. సో, దాన్ని మనము మైండ్‌లోకి తీసుకొని అనలైజ్ చేసి, వాడు నో చెప్పాడు, ఏ విధంగా చెప్పాడు, ఎట్లా చెప్పాడు, ఆడు కోపంతో చెప్పాడా, లేకపోతే అర్థం కాక చెప్పాడా, ఇవన్నీ అనలైజ్ చేసుకోవడానికి మనకి టైం లేదు. అంత ఓపిక గూడా లేదు. మనకి చేయాల్సిన చాలా పనులున్నాయి. రైట్? సో, ఇక్కడ రెండే 2 విషయాలు ఈ యాటిట్యూడ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ బిజినెస్‌లో మీ పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కడికి పోకూడదు, చెక్కు చెదరకుండా ఉండాలి అంటే, రెండే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఈ బిజినెస్‌లో రెండే 2 విషయాలు జరుగుతాయి. ఒకటి యెస్ ఆర్ నో. ఒక వ్యక్తి దగ్గరికెళ్లి మీరు ప్లాన్ చెప్పినప్పుడు రెండే విషయాలు జరుగుతాయి. ఒకటి యెస్, రెండోది నో. ఇక్కడ యెస్ అనేది నాకెట్లా అర్థమవుతుందంటే, యెస్ హి ఈస్ రెడీ. అతను ఐడీ ఇవ్వడానికి రెడీ, ప్రొడక్ట్ వాడడానికి రెడీ, బిజినెస్ చేయడానికి రెడీ. లేదు ఈ రెండిట్లో, మూడిట్లో మేబీ కనీసం రెండిటికి రెడీ. ఐడీ ఇవ్వడానికి రెడీ, ప్రొడక్ట్ వాడడానికి రెడీ. బిజినెస్ మేబీ తర్వాత చేయొచ్చు. యెస్ అంటే నాకు ఇది ఈ ఈ విధంగా అర్థమవుతుంది. నో అంటే, నో అంటే నో అంతే సింపుల్. అది ఏ విధంగా, వీడికేంటి ఇంత నెట్వర్క్ ఉంది, వీడికి ఇంత చదువుకున్నాడు, ఇంత నాలెడ్జ్ ఉంది, బాగా మాట్లాడతాడు, బాగా సర్కిల్ ఉంది, వీడు చేయగలుగుతాడు, వీడొస్తే గనక ఈ బిజినెస్ టాప్ మోడల్‌లోకి వెళ్ళిపోతుంది, నేను చాలా ఫాస్ట్‌గా సక్సెస్ అయిపోతాను అని చెప్పి ఆలోచించి, ఎందుకు రావట్లేదు, వీడు ఎందుకు రావట్లేదని మనము తల బాదుకుని మనం టైం వేస్ట్ చేసుకుంటాం. నో అంటే నో. నో అంటే నో. వాడు ఏది దేనికి దరిద్రం, నిన్న వైఎస్ఆర్ మాస్టర్ గారు చెప్పారు కదా మీటింగ్‌లో. ఏం చెప్పాడు? నెత్తి మీద దరిద్రం పెట్టుకుంటే ఎన్ని క్వాలిటీస్ ఉన్నా, ఎంత అడ్వాంటేజెస్ ఉన్నా వాడు రాడు. అట్లాంటి దరిద్రుడిని పట్టుకొని మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలా? ఒకసారి ఆలోచించండి. రైట్? నో మీన్స్ నో అండి. అండ్ ఈ బిజినెస్‌లో నో మీన్స్ నెక్స్ట్ వన్. సింపుల్. అతనేం చెప్తున్నాడు మీకు? నేను రైట్ పర్సన్‌ని కాదు నువ్వు బిజినెస్ చేయడానికి. గో టు నెక్స్ట్ వన్ అంటున్నాడు. రైట్ పర్సన్ దగ్గరికెళ్ళమంటున్నాడు. మీ టైమ్ సేవ్ చేస్తున్నాడు. మీ ఎనర్జీ సేవ్ చేస్తున్నాడు. మీ మనీ సేవ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ యూ షుడ్ థాంక్ హిమ్. నిజంగా చెప్పాలంటే అతనికి మీరు థాంక్స్ చెప్పాలా. ఎర్లీగా చెప్పావురా బాబు! అట్లాగే మొహమాటంతోనో లేకపోతే వేరే రీజన్‌తోనో నువ్వు ఓకే చెప్పుంటే నేను నేను నీకు నీ చుట్టూ నేను ఒక నెల, 2 నెలలు, 3 నెలలు తిరిగి ఆ 3 నెలల తర్వాత నువ్వు చేయకపోతే గనుక నాకు చాలా టైం వేస్ట్ అయ్యుండేది. థాంక్ యూ, చాలా ఎర్లీగా చెప్పావు.
అనే యాటిట్యూడ్తో మనం ముందుకెళ్ళాలి. ఒక్కరిని పట్టుకుని ఓ 10 మందిని ఎంచుకుని ఈ 10 మందికి చెప్తాను వీళ్ళు చేస్తేనే నేను బిజినెస్ చేస్తానంటే దయచేసి ఆ ప్రయత్నం కూడా మీరు చేయొద్దండి. దయచేసి ఆ ప్రయత్నం కూడా ఎవరు చేయొద్దు. ఎందుకనంటే ఆ 3 నెలలు కూడా మీకు వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్‌కి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాలి. మన మైండ్ సెట్‌ని మనం మార్చుకోవాలి. కన్సిస్టెన్సీ ఇన్ లెర్నింగ్ అండి. లెర్నింగ్ ఈ బిజినెస్ చేయడం నేర్చుకోవాలి. నేను చెప్తాను చూడండి. మీకు ఒక టీ స్టాల్ అప్పజెప్పి రన్ చేసుకోండి అంటే కూడా మనం చేయలేం. నాకు ఎవరైనా ఒక టీ స్టాల్ అప్పజెప్పి, లేకపోతే ఒక చిన్న సెలూన్ అప్పజెప్పి, లేదంటే ఒక చిన్న కిరాణా షాప్ అప్పజెప్పి కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేసి నువ్వే రన్ చేసుకో, నువ్వే ప్రాఫిట్ తీసుకో, నువ్వేం పెట్టుబడి పెట్టొద్దు, నువ్వు ఏం చేయొద్దంటే కూడా నేను చేయలేను. ఎందుకనంటే కిరాణా షాప్‌లో కూర్చోవాలంటే ఆ ఐటెమ్ ఏంటి? దాని రేట్ ఏంటి? దాన్ని ఎంతకమ్మాలి? రైట్? ఇప్పుడు గుడ్లు నాకు ఎగ్స్ అమ్మాలి అంటే దాన్ని లీటర్‌లో అమ్మాలా? లేకపోతే కేజీలో అమ్మాలా? లేకపోతే డజన్‌లో అమ్మాలా? ఆయిల్ అమ్మాలంటే ఎట్లా అమ్మాలి? ఎక్కడ కొనాలి? ఎక్కడ కొంటే తక్కువ రేటుకొస్తుంది? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఏ విధంగా అమ్మాలి? ఇట్లా నాకు కొన్ని విషయాలు తెలియకుండా సడెన్‌గా నేను ఏదైనా బిజినెస్‌లోకి ఎంటర్ అయిపోతే అది 100 చిన్న బిజినెస్ అయినా ఫెయిల్ అయిపోతాం. కానీ ఇంత పెద్ద బిజినెస్‌ని మీ చేతిలో పెట్టి ఒక చిన్న సిలబస్ నేర్చుకుంటే ఒక 7 స్టెప్స్, 7 మిస్టేక్స్. 7 స్టెప్స్, 7 మిస్టేక్స్. ఈ 2 విషయాలు ఒక 2 చాలా చిన్న సిలబస్ ఇది. ఇది నేర్చుకుంటే మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి ఈ కంపెనీ రెడీగా ఉంది అంటే, అది గూడా మనం నేర్చుకోకుండా దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కన్సిస్టెన్సీ ఇన్ ప్రొడక్ట్ యూసేజ్, కన్సిస్టెన్సీ ఇన్ షోయింగ్ ప్లాన్ అంటే రోజు ఎవరికో ఒకరికి కూర్చోబెట్టి ప్లాన్ చెప్పేది. రైట్? మన యాటిట్యూడ్‌లో మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేది. ఎక్కడ కూడా నెగెటివ్‌గా, డిసప్పాయింట్‌మెంట్‌గా ఆలోచించకుండా అండ్ రోజు నేర్చుకునేది ఈ 4 విషయాలు మనం క్రమం తప్పకుండా చేస్తే మనము ఈ బిజినెస్‌లో 100కి 100% సక్సెస్ అవుతాం. రైట్? సో, అయితే ఈరోజు టాపిక్ ఏమంటే కన్సిస్టెన్సీతో మనం ఎట్లా బిజినెస్ చేసుకుంటే మనకి డబ్బులొస్తాయనే దాని పైన మనం స్మార్ట్‌గా ఏ విధంగా ఈ బిజినెస్‌లో మనం గ్రో అవ్వచ్చు అనే దాని పైన ఫోకస్ చేద్దాం. సో, రేట్లెక్కువ అనేది చాలామంది చెప్పే ఒక ఎక్స్‌క్యూజు ఆహ్, చాలామంది చెప్పే ఒక అబ్జెక్షను. సో, దానికి ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా మనము పర్చేజ్ చేసుకుంటే ఎంత తక్కువ రేట్‌కి మనం ఈ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. ఎంత ఆహ్, సేవ్ మనం చేసుకోవచ్చు అనే దాని పైన ఈరోజు క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్? సో, ఇక్కడ మనం చేయాల్సింది చాలా సింపుల్ అండి. జస్ట్ యూజ్ అండ్ షేర్. బయట కొనేది షాప్ మార్చి వెస్టీజ్‌లో కొంటాము. నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేస్తాము. అయితే ఇక్కడ 2 విషయాలొస్తాయి. కొనే దాంట్లో ప్రైస్ ఎక్కువనేది ఒక అబ్జెక్షన్ ఒస్తుంది. ఇంకొకటి షేర్ చేసే దాంట్లో నేను ఆల్రెడీ బిజీ కదా! నేను ఆల్రెడీ జాబ్ కదా! నేను జాబ్ చేస్తున్నాను కదా! అనే ఈ 2 అబ్జెక్షన్స్‌కి మనము కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగితే ఈ బిజినెస్‌లో ప్రతి ఒక్కరు మీరు టచ్ చేసిన ప్రతి ఒక్కరు 90% ఈ బిజినెస్‌లోకొచ్చే అవకాశం ఉంటుంది. రైట్? సో, దానికి ఇంకొక వేరే సెషన్ తీసుకుందాము. మెయిన్‌గా ఈరోజు ప్రొడక్ట్ కంపారిజన్. రైట్? ఇక్కడ వెస్టీజ్‌లో ఎప్పుడైనా మీరు చూస్తే మీరెప్పుడైనా చూస్తే కంపారిజన్ కరెక్ట్‌గా ఉండాలండి. చాలామంది ఇక్కడ కంపారిజన్ రాంగ్ చేస్తుంటారు. ఆ రాంగ్ ఏంటి అంటే ఇనుముని తీసుకొచ్చి బంగారంతో కంపేర్ చేస్తారు. ఇనుమేమో కేజీ రూ. 60కో, రూ. 100కో వస్తుంది. ఇక్కడ బంగారం ఏమో కేజీ ఎంతో నాకు తెలీదండి. కేజీ చాలా హైగా అయిపోతుంది. కోట్లలో ఉందని జెప్పేసి, లక్షల్లో ఉందని జెప్పేసి అది అబ్జెక్షన్ అంటారు చాలామంది. ఏమైనా పోలిక అది. ఇనుముని తీసుకొచ్చి బంగారంతో పోలిస్తే అది సరైన పోలిక ఒక్కసారి ఆలోచించండి. రైట్? సో, ఇక్కడ మనది బంగారం అని మనం ఎట్లా జెప్తాము? మనకు తెలియాలి గదా! మనం తెలుసుకుంటేనే ఇది బంగారము, అది ఇనుమనేది మనకర్థమవుతుంది ఫస్ట్. రైట్? మనకు అర్థం కావాలి అంటే ఇట్లాంటి జూమ్ సెషన్సు నిన్న జరిగిన ట్రైనింగ్ సెషన్స్ లాంటివి మనం అటెండ్ అయితే మనకి క్లారిటీ వస్తుంది. మన చేతిలో ఉన్నది ఇనుమా? బంగారమా అని. రైట్? సో, అయితే కంపారిజన్ అనేది బయట ప్రొడక్ట్స్‌తో మనం పోల్చుకుంటే మెయిన్‌గా 3 కోణాల్లో మనం దీన్ని కంపేర్ చేయాలండి.
ఒకటి ప్రైస్, ఇంకొకటి క్వాలిటీ, ఇంకొకటి క్వాంటిటీ. రైట్. సో అయితే ఇక్కడ ఫస్ట్ మనము క్వాలిటీ కంపారిజన్ చేస్తే కనుక బయట ఏ ప్రోడక్ట్ కూడా, ఏ కంపెనీ కూడా మీకు గ్యారంటీ ఇవ్వదు. అంటే మా క్వాలిటీ బాగుంది, మేము స్వచ్ఛంగా ఎటువంటి కల్తీ లేకుండా, కెమికల్ లేకుండా తయారు చేసామని క్వాలిటీ అష్యూరెన్స్ గ్యారంటీ ఏ కంపెనీ కూడా ఇవ్వదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక్కసారి బిల్ చేసి ఆ షాప్లోంచి బయటకు వచ్చారంటే మళ్ళీ దాన్ని రిటర్న్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. బట్ ఈ కంపెనీ, వెస్టీజ్ కంపెనీ ఎందుకు నేను ఎంచుకున్నానంటే, ఈ కంపెనీ చాలా దమ్ము ధైర్యంగా ఒక స్టేట్మెంట్ని ఈ ప్రోడక్ట్ పైన చేసింది. చూడండి ఇక్కడ, Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited అని ఒక దమ్ము స్టేట్మెంట్. ఇంత క్వాలిటీ అంటే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము, మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాం. ఏమని? ప్రోడక్ట్ తీసుకెళ్ళండి, వాడండి, మీకు ఏ కారణం చేతైనా ఈ ప్రోడక్ట్ నచ్చకపోతే మీరు చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఈ వారం రోజుల్లో ఒక 10% 20% వాడుంటారు. ఆ వాడిన ప్రోడక్ట్ తీసుకొచ్చి మీరు కట్టిన డబ్బులన్నీ కూడా 100% వెనక్కి తీసుకొచ్చని చాలా దమ్ముగా ధైర్యంగా ప్రింట్ చేసి అమ్ముతున్న కంపెనీ వెస్టీజ్. అంతే. సో దీంట్లో ఏ విధమైన భరోసా ఉంటుంది, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తారనే దానిపైన మనము ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రైట్. ఇక్కడ బయట మనం చూస్తే కెమికల్ అండ్ డూప్లికేట్ ప్రొడక్ట్స్, దీనికి రామాయణం చాలా ఉందండి. రోజు మీరు న్యూస్ ఆన్ చేసుకుంటే ఏదో ఒక కోణంలో, ఏదో ఒక మారుమూల ప్రాంతాల్లో, ఏదో ఒక ప్రాంతంలో న్యూస్లో మనం చూస్తాము. ఈరోజు కల్తీ ఆయిల్ పట్టుకున్నారు, ఈరోజు కల్తీ టీ పౌడర్ పట్టుకున్నారు, నకిలీ బ్రాండ్, అంటే ఒక బ్రాండ్ పేరు పైన అదే కలరు, అదే స్టిక్కరు, అదే పేరు, ఒక అక్షరం వేరుంటుంది. ఇప్పుడు నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి మనం రైల్వే స్టేషన్లోకి వెళ్తే బిస్లరీ మామూలుగా వాళ్ళు సంవత్సరాల పాటు కష్టపడి ఒక బ్రాండ్ని బిల్డ్ చేసుకున్నారు. దాన్ని కాపీ చేసి అదే కలరు, అదే బాటిల్ అంతా సేమ్ ఉంటుంది, కాకపోతే ఒక అక్షరం తేడా ఉంటుంది. వాడు బిస్లరీ అంటాడు, వీడేమో బిస్లేన్ అంటాడు. సేమ్. కస్టమరు తెలిసిన వాళ్ళైతేనే దాన్ని పరీక్షించి చూస్తేనే దానికి అర్థమవుతుంది ఇది క్వాలిటీ కాదురా, ఇది ఒరిజినల్ కాదురా, దీని డూప్లికేట్ అని. అట్లా ఆ బ్రాండ్లో ఏదైతే ఎస్టాబ్లిష్డ్ సంవత్సరాల తరబడి పాపం కష్టపడి వాళ్ళు ఒక బ్రాండ్ని ఏర్పాటు చేసుకున్నారో, బ్రాండ్ని బిల్డ్ చేసుకున్నారో సమాజంలో, మార్కెట్లో, అట్లాంటి వాళ్ళని వీళ్ళు కాపీ చేసి చాలా ఈజీ మనీ కోసం కెమికల్స్ వాడి డూప్లికేట్ ప్రొడక్ట్స్కి మార్కెట్లో వదిలేస్తూ ఉన్నారు. అది ఆయిల్లో జరుగుతుంది, అది టీ పౌడర్లో జరుగుతుంది, అది మనము వాడే ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల్లో ఈ డూప్లికేట్ ప్రొడక్ట్స్ అనేవి చాలా తక్కువ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా చీప్గా, తక్కువ స్టాండర్డ్స్తో వాళ్ళు మార్కెట్లో, ఇంక్లూడింగ్ పాలు గుడ్లతో జరుగుతుంది. ప్లాస్టిక్ గుడ్లు వస్తూ ఉన్నాయంట, పాలు యూరియాతో తయారు చేసి మార్కెట్లోకి వదిలేస్తూ ఉన్నారంట. ఇట్లా కెమికల్స్ అండ్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ బయట ఎవడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. బట్ మన కంపెనీ ఎందుకు రెస్పాన్సిబిలిటీ, ఈ ప్రొడక్ట్స్ ఎందుకు గ్యారంటీ ఇస్తుందంటే, మన వేర్ హౌస్ నుంచి 1,00,000 సోపులు బయటకు వస్తే మన నెట్వర్క్ అంతా కలిపి 1,01 సోపు అమ్ముదాం అనుకున్న ఛాన్స్ లేదు. ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వేర్ హౌస్ నుంచి మనకి హిందూపూర్ స్టాక్ పాయింట్కి ఒక 1000 సోపులు వచ్చినాయి అనుకోండి. మన డిస్ట్రిబ్యూటర్లు అందరూ వెళ్ళిపోయి ఆ 1000 సోపులు కొనేశారు. ఇంకొక పర్సన్ వెళ్ళి 1001 సోపు కొందాం అంటే అక్కడ బిల్ జరగదు. బిల్లు లేదే మనం కొనము, పీవీలు రావు, కాబట్టి మనము కొనము. ఎందుకు జరుగుతుంది అంటే, హెడ్ ఆఫీస్ నుంచి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎన్ని అమ్ముడు పోయినాయి, ఎన్ని బిల్ అయినాయి, ఎన్ని పీవీలు వచ్చినాయి, మిగతా స్టాక్ ఎంత అని ఈ ఈఆర్పి అనే ఒక సిస్టమ్ ఉంటుందండి. ఆ సిస్టమ్ ద్వారా కంప్లీట్గా డైరెక్ట్గా ఆన్లైన్లో ఆ కంపెనీలో హెడ్ ఆఫీస్లో మానిటర్ చేస్తుంటారనమాట. అంటే ఇక్కడ 1000 సోపులు వస్తే ఆ 1000 సోపులు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ వచ్చేంత వరకు ఆ సోపు పైన బిల్లు జరగడానికి ఛాన్స్ లేదు. అంటే డూప్లికేట్. ఇక్కడ వెస్టీజ్ ప్రోడక్ట్ పేరు పెట్టుకుని వేరే బ్యాక్ డోర్లుగా వేరే ప్రోడక్ట్ తయారు చేసి తీసుకొచ్చి ఈ బ్రాండ్ వాడుకుని వేరే సోపులు అమ్మే ఆ అవకాశం ఇక్కడ ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఉండదు, ఏ స్టాక్ పాయింట్ అతను కూడా ఉండదు. సో కాబట్టి ఈ కంపెనీ మనకేం చెప్తుంది అంటే, మేము చాలా ధైర్యంగా మీకు 100% క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతున్నాము,
మీరు ధైర్యంగా ఆర్గానిక్ అండ్ ఒరిజినల్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నామనే భరోసా మనకి కంపెనీ ఇస్తుంది. రైట్. సో బెస్ట్ క్వాలిటీ, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ ఈ కంపెనీ ఇస్తుంది. ఈ ప్రైస్ కంపారిజన్ అండి, ఇవన్నీ కూడా మీరు ఒకటి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్ మనం చూస్తే కనుక ఒక ఫ్యామిలీకి కావాల్సిన ఈ ప్రొడక్ట్స్ ఏదైతే డైలీ నీడ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో టోటల్గా మనం చూస్తే, సో ఈ ఎంఆర్పి అనేది కొంచెం హెచ్చు తగ్గులుగా ఉండొచ్చు. ఇది పాత ప్రజెంటేషన్ మా అప్లైన్ దగ్గర నుంచి తీసుకున్నది ఇది. రైట్. అయితే ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఈ బయట వాడే ప్రొడక్ట్స్ రేట్లు కూడా పెరిగినాయి, మన రేట్లు కూడా కొంచెం పెరిగినాయి. సో ఓవరాల్గా మనం చూస్తే బయట కొనేవేమో 3,450 రూపాయల వరకు ఉంది. వెస్టేజ్లో ప్రోడక్ట్ 4,000 పైన ఉంది. అంటే దాదాపు ఒక 600 రూపాయలు ఎక్స్ట్రా మనం ఇక్కడ ఖర్చు పెడుతున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఈ అదర్ ప్రొడక్ట్స్ ఎక్కడైతే ఉందో ఇక్కడ స్టోరీ క్లోజ్, ఇక్కడ సినిమా అయిపోయింది. ఇక్కడ మీరు డబ్బులు ఇచ్చారు, ఈ 3,449 రూపాయలు ఆ కిరాణా షాప్ అతనికి ఇచ్చారు, మీరు ప్రొడక్ట్ తెచ్చేసుకున్నారు, దట్స్ ఇట్, అయిపోయింది, అక్కడితో స్టోరీ క్లోజ్. మళ్ళీ స్టోరీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? నెక్స్ట్ మంత్ మీరు తెచ్చుకున్న ప్రొడక్ట్స్ అన్నీ అయిపోయి నెక్స్ట్ మంత్ మీకు మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకొక ఒక 5 నిమిషాల సినిమా నడుస్తుంది. మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తారు, వాడు ఇస్తాడు, మళ్ళీ మీరు డబ్బులు ఇస్తారు, మళ్ళీ వచ్చేస్తారు, అక్కడ 5 నిమిషాల స్టోరీ నడుస్తుంది అనమాట నెక్స్ట్ మంత్ కూడా. రైట్. సో బట్ ఇక్కడ వెస్టీజ్లో ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ కొంటారో, ఎప్పుడైతే మీరు ఐడి క్రియేట్ చేసుకుంటారో అక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, అంటే 3 తరాల సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాని మీకు చూపిస్తుంది ఈ కంపెనీ. రైట్. సో దాంట్లో మీరే హీరో, మీరే హీరోయిన్, అండ్ మీ పిల్లలంతా, మీ కుటుంబం అంతా కూడా ఒక హ్యాపీ ఫ్యామిలీ. మనం చాలా మంచి సినిమాలు చూస్తూ ఉంటాం కదా, ఆ విధమైన ఒక రిచ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ సినిమా మీకు ఈ కంపెనీ చూపిస్తుంది. రైట్. ఇక్కడ ఎంఆర్పి విషయానికి వస్తే చూడండి, ఇక్కడ ఎంఆర్పి విషయానికి వస్తే 4,040 రూపాయలు ఉంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు సినిమా ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపెనీ మనకి సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్, అంటే మనం ప్రొడక్ట్ కొన్న దానిపైన, ఇక్కడ నేను ఇంకా బిజినెస్ గురించి ఇంకా ఎంటర్ కాలేదండి. ఓన్లీ షాప్ మార్చుకుని మీరు ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఒక ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నామినీ నేమ్ ఇస్తే మీరు ఇక్కడ ఈ డిస్కౌంట్లు తీసుకోవడానికి ఎలిజిబుల్. మీరు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు, ఓన్లీ ఒక కస్టమర్గా మా కంపెనీకి మీరు పరిచయం అయితే చాలు, ఈ బెనిఫిట్స్ అన్ని మీరు తీసుకోవచ్చు. దాంట్లో సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 10 to 20% డిస్కౌంట్ మనకి ఈ కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు మాక్సిమం మనకి 30% వరకు పైన కూడా మనకి ఈ కంపెనీ డిస్కౌంట్స్ ఇస్తుంది. రైట్. సో దాంట్లో మనం చూస్తే కొన్ని ప్రొడక్ట్స్ పైన మాక్సిమం 20% ఉంటుంది, కొన్ని ప్రొడక్ట్స్ పైన 10%, 15%, అట్లా ఆన్ అన్ యావరేజ్ పైన మనకి 10 to 20% డిస్కౌంట్ ఈ కంపెనీ ఇస్తుంది. ఆ డిస్కౌంట్ తీసేసిన తర్వాత మనకి మనం పే చేసే డబ్బులు చూడండి 3,546 రూపాయలు ఉంది. ఇది కొంచెం పెరిగింది ఇప్పుడు ఈ బెనిఫిట్స్, ఈ ఎంఆర్పి రేట్లు పెరగడం, డిపిపి రేట్లు పెరగడం కూడా పెరిగింది. ఎక్కువ పెరగలేదు, ఒక 5%, 10% కూడా చాలా తక్కువ పెరిగినాయి అనమాట. రైట్. అది పక్కన పెడితే ఇక్కడ చూడండి, మీరు బయట దాంతో పోల్చుకుంటే 100 రూపాయల డిఫరెన్స్లోకి ఈ కంపెనీ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఒక్క డిస్కౌంట్తో, ఒక్క ఆఫర్తో మనకి 100 రూపాయల తేడాకు వచ్చేస్తుంది. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఈ కంపెనీ రెండో బెనిఫిట్ క్యాష్ బ్యాక్. మనము న్యూ డిస్ట్రిబ్యూటర్ అయితే అంటే 5%లో ఉంటే మనము కొన్న 100 PV పైన 5% వస్తుంది కాబట్టి ఆ 5% అంటే 90 రూపాయలు మనకు తిరిగి వస్తుంది. అదే మీరు డైరెక్టర్ అండ్ అబోవ్ అయితే 16% వస్తుంది కాబట్టి 16% అంటే దాదాపు 250 నుంచి 300 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఆ క్యాష్ బ్యాక్ రూపంలో మనం కంపేర్ చేస్తే బయట దొరికే ప్రొడక్ట్స్ కొనడం వల్ల మనము ఆల్మోస్ట్ ఈక్వల్ రేట్కి వచ్చేసాం. న్యూ డిస్ట్రిబ్యూటర్ అయినా కూడా ఈ నెల మీరు ప్రోడక్ట్ కొన్నా కూడా 100 PV కొంటే కనుక బయట కొనే రేటుకి మనం కొనే రేటుకి ఈక్వల్ అయిపోయింది. మీరు ఇంకా సీనియర్ అయితే కనుక ఇంకా మీరు డబ్బు సేవ్ ఇక్కడ సెకండ్ బెనిఫిట్తోనే మీరు డబ్బు సేవ్ చేసుకునేంత
ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది 2 బెనిఫిట్స్తోనే, రైట్. ఇంకా సినిమా అయిపోలేదండి, ఇంకా సినిమా ఇంకా హాఫ్ ఉంది, ఇంటర్వెల్ వరకే వచ్చాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ థర్డ్ ఆఫర్ కంపెనీ ఏమిస్తుంది అంటే ఫ్రీ ఆఫర్. అంటే మీరు ప్రతి నెల 18వ తారీఖు లోపు, ప్రతి నెల చిన్న కండిషన్ ఏంటంటే ప్రతి నెల 18వ తారీఖు 18th లోపు మీరు 18 ప్రొడక్ట్స్ కొనుక్కుంటే కనుక మీ ఇంట్లో కావాల్సినవి కంపెనీ మీకు 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. అంటే చూడండి, ఇక్కడ న్యూ డిస్ట్రిబ్యూటర్ పర్చేజ్ చేసుకుంటే మీకు దాదాపు బయట కొనేదానికంటే కూడా దాదాపు 300 రూపాయల పైన మీకు ఆల్రెడీ సేవింగ్స్ వచ్చేసినాయి. డైరెక్ట్ రెన్యూబో అయితే దాదాపు ఒక 5%, అంటే దాదాపు 500 పైన మీకు సేవింగ్స్ వచ్చేసాయి. నెక్స్ట్, ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం నాలాంటి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తులు కూడా ఈ ప్రొడక్ట్స్ వాడడానికి ఒక పెద్ద రీజన్. ఈ కంపెనీ ఇస్తున్న ఒక గొప్ప ఆఫర్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే క్రమం తప్పకుండా కొనే వారి కోసం ప్రతి నెల ఈ కంపెనీ చెప్పే డేట్లలో ఎవరైతే 14వ తారీఖు లోపు ఇవన్నీ కూడా ఈ 4 బెనిఫిట్స్ మనకి అప్లికబుల్ కావాలి అంటే ఒకటే బండ గుర్తు. అదేమంటే ప్రతి నెల 14వ తారీఖు లోపు మీ ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ మీరు కొనేసుకుంటే, అది ఒక 3,500 నుంచి 4,000 రూపాయల ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు ఈ కంపెనీ ఇచ్చే ఈ 4 రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఈ కంపెనీ ఇస్తుంది, రైట్. సో దాంట్లో కన్సిస్టెన్సీ ఆఫర్ ఏంటి అంటే 4 నెలలు వరుసగా మీరు ఏదైతే ప్రోడక్ట్ కొంటారో ఆ 4 నెలలు ప్రోడక్ట్ తర్వాత మీకు 3,000 రూపాయల ఎంఆర్పి గల ప్రొడక్ట్స్ మీకు ఈ కంపెనీ ఓచర్ రూపంలో ఇస్తుంది. ఓచర్ నథింగ్ బట్ ప్రొడక్ట్ అండి, మనీ. అది కూడా మనీయే. ఆ మనీతో ఆ ప్రోడక్ట్తో మీరు ఏ ప్రోడక్ట్ కావాలంటే అది కొనుక్కోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ డిపి ప్రైస్ అయితే 2,500 రూపాయలు డిపి ప్రైస్ అండి. సో అంటే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 4 నెలలకు డివైడ్ చేస్తే 620 రూపాయలు ప్రతి మంత్ మనకి బెనిఫిట్ వస్తుంది. సో దీని ప్రకారం మనం పర్చేజ్ చేసుకుంటే చూడండి, ఇక్కడేమో ఎంఆర్పి మనం చూస్తే 4,165 రూపాయలు ఉంది. కానీ ఈ 4 బెనిఫిట్స్తో మనం పర్చేజ్ చేసుకుంటే 2,443 రూపాయలకే మనకి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వచ్చేసి. కొత్త వాళ్ళ గురించి అయినా మనం మాట్లాడుకుంటే 2,551 రూపాయకే మనకి ఈ కంపెనీ ఈ ప్రొడక్ట్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, మీ ఇక్కడ బయట మీరు 3,500 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, బట్ ఇక్కడ 2,500 రూపాయలు. అంటే దాదాపు ఈ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కూడా ఒక 4 నెలలు క్రమం తప్పకుండా ఈ 4 బెనిఫిట్స్తో మీరు పర్చేజ్ చేసుకుంటే నెలకి 1,000 రూపాయల పైన మీరు సేవ్ చేసుకుంటున్నారు. ఈ పద్ధతిలోనండి నేను మొదటి 4 నెలలు మాత్రమే నా జేబులోంచి డబ్బులు పెట్టి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కొన్నాను. 5వ నెల నాకు ఈ వౌచర్ వచ్చింది. ఆ నెల ఆ వౌచర్తోనే నా ఇంట్లో కావాల్సిన సామాన్లు తీసుకున్నాను, రైట్. ఆ తర్వాత ఒక్క రూపాయి నా జేబులో నుంచి నేను ఖర్చు పెట్టలేదండి. నా జేబులో నుంచి నిత్యావసరాల కోసం నేను ఇన్ఫ్యాక్ట్ లక్షల రూపాయలు ఇప్పటికి సేవ్ చేసుకుంటాను ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫర్ రూపంలోనే. ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ కంపెనీ నాకు ఈ ప్రోడక్ట్ ఇస్తుంది కాబట్టి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి 4 నెలలకు ఒకసారి అంటే దాదాపు సంవత్సరానికి 7,500 రూపాయల ప్రోడక్ట్ మనకి ఈ కంపెనీ తిరిగిస్తుంది. అదే నేను 200 పీవీ కన్సిస్టెన్సీలో ఉంటే 5,000 రూపాయల ప్రోడక్ట్ నెలకి ఫ్రీ, 4 నెలలకు ఒకసారి 5 నెలల్లో ఫ్రీ వస్తుంది. అదే నేను 400 పీవీ కన్సిస్టెన్సీలో ఉంటే అంటే ప్రతి నెల నాకు 2,500 రూపాయలు సేవ్ అవుతుంది. నేనేం చేశానంటే ఈ 4 నెలలు నేను ప్రోడక్ట్ వాడుకుంటూ స్లోగా నాకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, కుకింగ్ ఆయిల్ కానీ, పేస్ట్ కానీ, లిక్విడ్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ, వీటి గురించి నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఇదిగో ఈ ప్రోడక్ట్ బాగుంది, పేస్ట్ బాగుంది, సోప్ బాగుంది, ఆయిల్ బాగుంది, ఈ టీ బాగుంది అని నాకున్న ఖాళీ టైంలో నేను జాబ్ చేసుకుంటూనే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి ముందో హాలిడేస్లోనో సండేస్లోనో దీన్ని ఒక పార్ట్ టైం బిజినెస్గా నేను టేకప్ చేసి ఈ 4 నెలల్లో ఒక 10 మందికి ఈ బిజినెస్ గురించి చెప్పడం జరిగింది. ఆ 10 మంది ఈ ప్రోడక్ట్ వాడారు. ఆ 10 20 అయ్యారు, 20 40 అయ్యారు, 40 80 అయ్యారు. ఎప్పుడైతే ఈ 5th మంత్ వరకు వచ్చిందో ఆ 5th మంత్ నేను డైరెక్ట్ అవ్వడం జరిగింది. ఆ 5th మంత్ నుంచి నాకు ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తూ ఈ కంపెనీ వేల రూపాయలు
నా అకౌంట్లో డబ్బులు ఇస్తా ఉంది ప్రతి నెల. చూడండి ఎంత సింపుల్ కాన్సెప్ట్. మనమే దీన్ని చాలా కాంప్లికేట్ చేస్తామండి. ఇక్కడ చేయాల్సింది ఏముంది? బయట కొనేది ఇక్కడ కొంటాము, ఈ ఆఫర్లు తీసుకుంటాము, ఆరోగ్యం తీసుకుంటాము. నచ్చిన విషయాన్ని వేరే వాళ్ళకి మనం ఒక మాట చెప్పి ప్రమోట్ చేసి నోటి మాట ద్వారా బిజినెస్ని బిల్డ్ చేసుకుంటాము. ఇది కూడా కష్టం అంటే మనము లైఫ్లో ఏది సాధించడానికి అర్హులం కానే కాదండి. ఈ బిజినెస్ని ఎవరైనా కష్టమని, ఇబ్బందని, ప్రాబ్లం అని ఎవరైనా అనుకున్నారు అంటే ఖచ్చితంగా నేను 100% రాసి ఇవ్వగలుగుతాను. ఆ దేవుడు కూడా మన లైఫ్ని మార్చలేడు. ఎట్లా ఉన్నామో అట్లాగే చచ్చిపోతాం. ఇది 100% ష్యూర్. మన లైఫ్లో పెద్ద పెద్ద విషయాలు ఏమి ఉండవు. మేబీ కొంతమంది వెల్ సెటిల్ అయ్యి ఉండొచ్చు, అక్కడితో ఆగిపోతుంది. కొంతమంది అనుకుంటారు, కొంతమంది తప్పుగా అనుకోవద్దండి ఎవరు కూడా. మాకు ఆల్రెడీ మేము వెల్ సెటిల్, మా ఇంటి ముందు కారు ఉంది, అండ్ మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి సమాజంలో గౌరవం ఉంది, ఇవన్నీ ఈ బిజినెస్ నుంచి తీసుకోకపోతే ఏమి, నాకు ఆల్రెడీ ఉన్నాయి కదా అనుకుంటారు. కానీ నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఎవరైనా ఎంప్లాయీస్ చాలామంది అనుకుంటారు ఈ బిజినెస్కి రాకుండా ఉండడానికి రీజన్ చెప్తారు. నీ కార్ వస్తుంది సార్ అంటే, కారా నాకు ఆల్రెడీ ఉంది కదా అంటాడు. ఫారెన్ ట్రిప్ లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చాం, ఫారెన్ ట్రిప్ దుబాయ్ వెళ్ళొచ్చాం అంటాడు. కానీ చూడండి, ఎవరైనా ఎంప్లాయీ ఒక కార్ తీసుకున్నాడు అంటే జీవితాంతం దాన్ని మెయింటైన్ చేయడానికి మాత్రమే కష్టపడతాడు. కానీ వెస్టీజ్లో ఒక 3 నుంచి 4 సంవత్సరాల్లో ఆ కారుని మీరు అప్గ్రేడ్ చేస్తారు. అప్గ్రేడ్. ఈ బిజినెస్ని 4-5 సంవత్సరాలు లేదు ఒక 6-7 సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్క లీడర్ కూడా, నేను 3 కార్లు తీసుకున్నాను, 4 కార్లు తీసుకున్నాను, ఫస్ట్ కార్ ఇది, సెకండ్ కార్ ఇది, థర్డ్ కార్ ఇది, ఫోర్త్ కారు 60 లక్షలు 70 లక్షల రూపాయలు బెంజ్ కారు తీసుకున్నాను అంటే చూడండి, ఇదే డిఫరెన్స్. ఎంప్లాయీ ఏమో ఉండొచ్చు, ఆల్రెడీ మీ దగ్గర కారు ఉండొచ్చు, మీ వెల్ సెటిల్ అయి ఉండొచ్చు, మంచి ఇన్కమ్ వస్తూ ఉండొచ్చు, బట్ అక్కడితోనే లైఫ్ ఆగిపోయింది, అప్గ్రేడ్ అవ్వదు. బట్ వెస్టేజ్ మనం బిజినెస్ చేసేది ఎందుకు? మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి, మన కార్ అప్గ్రేడ్ చేసుకోవడానికి, మన లైఫ్ స్టైల్ అప్డేట్ చేసుకోవడానికి. మనం జాబ్ చేస్తే మేబీ ఒక 5 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఒక ఫారిన్ టూర్ ప్లాన్ చేస్తాము. కంపెనీ మనకి ఇక్కడ సంవత్సరానికి 3 సార్లు అవకాశం ఇస్తుంది. మీకు ఓపిక ఉండాలి, కానీ వెళ్ళి అలా సరదాగా 3 సార్లు తిరిగి రావచ్చు, మీ ట్రావెల్ ఫండ్ కరెక్ట్గా ఉంటే. ఒక కారు 2-3 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి బోర్ కొడుతుందండి. 100% మీరు ఎంత మోజుపడి కొనుక్కున్నా కూడా 2-3 సంవత్సరాల్లో కారు మీద మోజుపోతుంది. అట్లాంటప్పుడు ఆ జాబ్లో ఖచ్చితంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అదే కారుతో తిరగాల. అది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కారు మార్చడానికి ఖచ్చితంగా స్కోప్ ఉండదు. బట్ వెస్టీజ్లో నేను 100% గ్యారంటీగా చెప్తాను, 3-4 సంవత్సరాల్లో మీ కార్ అప్డేట్ అవుతుంది, మీ ఇన్కమ్ అప్డేట్ అవుతుంది, మీ లైఫ్ స్టైల్ అప్డేట్ అవుతుంది, అప్గ్రేడ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. దానికోసం కదా మనం పనిచేయాలి, రైట్? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ప్రొడక్ట్ గురించి, కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అనే వాళ్ళు ఇంకా ఈ బిజినెస్ గురించి తెలుసుకోలేదు. వాళ్ళు ఇంకా ఒడ్డు నుండి ఈత నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ బిజినెస్లో కరెక్ట్గా నేర్చుకోవాలంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎట్లా కొనుక్కుంటే నాకు తక్కువ రేటుకి వస్తుంది, ఏ విధంగా పర్చేజ్ చేసుకుంటే నాకు ఆఫర్స్ వస్తాయనే ఆ క్లారిటీ మనకుండి మనము ఎదుటి వ్యక్తికి క్లారిటీగా చెప్పగలిగితే దాన్ని ఈ బిజినెస్ని, మీ బిజినెస్ని ఎవరు ఆపలేరు. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము ప్రైస్ గురించి, క్వాలిటీ గురించి, రైట్? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది క్వాంటిటీ గురించి అండి. ఇది వెస్టీజ్ ప్రొడక్ట్స్కి ఉన్న చాలా గొప్ప బలం ఏంటి అంటే క్వాంటిటీ అడ్వాంటేజ్. క్వాంటిటీ అంటే మనము వాడే మోతాదు అంటాం తెలుగులో. అంటే క్వాంటిటీ ఎంత వాడాలి, ఎంత సరిపడా మనకి బయట దాంతో పోల్చుకుంటే ఎంత మోతాదులో ఈ ప్రొడక్ట్స్ వాడాలి అనే దానిపైన మనము క్లారిటీ మనకి తెలిసి ఉండాలి. మనం చెప్పే వాళ్ళకి, ఎవరికైనా ఈ అల్ట్రా వాష్ ఇచ్చి ఏం చెప్పకుండా మీరు వాడుకోండి అంటే ఖచ్చితంగా రెండోసారి మన ప్రోడక్ట్ వాడడానికి వాళ్ళు ఇష్టపడరు. వారం రోజుల్లో ఈ బాటిల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అరే 350 రూపాయలు పెట్టుకున్నాను, వారం రోజులు రాలేదు అని చెప్పేసి అక్కడితో మీ ఫోన్లు ఎత్తడం మానేస్తారు. ఎందుకనంటే ఇది ఎవరి తప్పు? నా తప్పు. నేను ఇచ్చినప్పుడు ఈ ఈ క్వాలిటీ ప్రోడక్ట్ మీరు 350 రూపాయలు పెట్టుకుంటున్నారు. ఇది ఎట్లా వాడాలి, ఎంత వాడుకుంటే
మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది, ఇది ఎన్ని రోజులు రావాలి అని చెప్పేసి నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వలేదు. ఏదో వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారు, నేను ఇచ్చేసాను, అయిపోయింది. నాకు నా చేతికి పీవీలు వచ్చినాయి, నా చేతికి డబ్బులు వచ్చినాయి, ఏదో చిన్న బెనిఫిట్ తీసుకున్నాను ఈ నెల, చిల్లర వచ్చింది అంతే. కానీ నేను కోల్పోయింది ఏంటంటే ఒక మంచి లీడర్ని కోల్పోయాను, ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ని కోల్పోయాను. ఇదే కనుక నేను కరెక్ట్గా నా క్లారిటీ ఉండి నేను వాళ్ళకి అర్థం చేపించి ఈ ప్రోడక్ట్ వాళ్ళ చేతిలో పెట్టుంటే లైఫ్లో వాళ్ళు ఈ బిజినెస్ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి నెగిటివ్ అయ్యే అవకాశం లేనే లేదు. ఇక్కడ మనకి 2 కంపారిజన్లు ఉన్నాయి చూడండి. అల్ట్రా వాష్, ద మ్యాజిక్ లిక్విడ్ అంటాను నేనైతే దీన్ని. 3-in-1 సోపు, సర్ఫ్, కంఫర్ట్ 3 వాడాల్సిన అవసరం లేదు ఈ ఒక్క ప్రోడక్ట్ వాడుకుంటే. ఇది మనకి ది బెస్ట్ రిజల్ట్. బట్ట క్వాలిటీ పోకుండా, దాని కలర్ పోకుండా, దాని నాణ్యత పోకుండా, షైనింగ్ పోకుండా చాలా న్యాచురల్గా మీ బట్టల్ని తళతళ మెరిచేలాగా చేసే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మనకి అల్ట్రా వాష్. వేరే బయట మనం చూసుకుంటే ఈ సర్ఫ్ ఎక్సెల్ కానీ, ఏరియల్ కానీ, టైడ్ కానీ ఇవన్నీ కూడా టూ మచ్ కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ వల్ల బట్ట క్వాలిటీ చాలా త్వరగా పోతుంది. సో దానికి రంగు పోతుంది, క్వాలిటీ పోతుంది, దానికి షైనింగ్ పోతుంది. కాబట్టి మనము ఒక 4-5 ఉతుకులు అయిన తర్వాత మనం వాడే బట్టల పైన మనకి ఇష్టమైపోతుంది, రైట్? అట్లాంటి కంపారిజన్ మనకు తెలిసి ఉండాలి దాని క్వాలిటీ పైన, రైట్? అయితే వాడే విధానంలో మోతాదు విషయంలో ఇక్కడ ఈ సర్ఫ్ ఎక్సెల్ అనేది ఈ క్యాప్ డిజైన్ చూడండి, చాలా ఇదంతా మార్కెటింగ్ టెక్నిక్ అండి వాళ్ళది, మార్కెటింగ్ టాక్టిక్స్. వాడు దానిపైన వెనక రాసి ఉంటాడు, బాటిల్ పైన ప్రతి ఉత్తుక్కి మీరు 60 ml వాడాలని రాసి ఉంటాడు. అంటే ఈ మూత నిండా వేస్తే ఒక 60 ml అవుతుంది. ఈ మూత నిండా అంటే మీరు చూడండి, ఈ మూతకి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి. ఈ మూతకి మన అల్ట్రా వాష్ మూతకి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. దీంట్లోనే తేడా కనిపిస్తుంది మీకు. ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ వాడు కూడా మూత వేయమని చెప్తాడు, మనం కూడా ఇచ్చే వాళ్ళకి మూత వేయమని చెప్తాము. కానీ బట్టల క్వాంటిటీ సేమ్. వాషింగ్ మిషన్లో వేస్తే 5 kgలకో 7 kgలకో ఫుల్గా మీరు వేసినా కూడా వాడు రెండు మూతలు వేయమంటాడు. మనమేమో కొంచెం బట్టలు ఎక్కువ ఉంటే ఒక మూత వేసి ఇంకొక కొంచెం హాఫ్ మూత వేయమంటాము, 1.5 మూత వేయమంటాము. ఇక్కడ 2 మూతలు ఖచ్చితంగా, అంటే ఇక్కడ 120 ml ఇక్కడ ఇది వాడాలి. బట్ మనది ఇది ఎంత ఉంటుంది ఒకసారి ఎవరైనా గెస్ చేయగలుగుతారా? 10 ml ఉంటుందండి. అంటే మనం వేసేది 15 ml. 120 ml ఎక్కడ, 15 ml ఎక్కడ, ఒకసారి గమనించండి. ఇంత క్వాంటిటీ అడ్వాంటేజ్ ఇస్తున్న కంపెనీ వెస్టీజ్ అండి. ఇక్కడ మీరు 2 లీటర్లు 3 లీటర్లు వాడాల్సిన దగ్గర ఇక్కడ 1/2 లీటర్లోనే పని అయిపోతుంది. ఇది ప్రాక్టికల్గా మా ఇంట్లో వాడి నేను చెప్తున్న మాట అండి. ఇది నేను దాన్ని అబ్జర్వ్ చేసి, అంతకుముందు నేను ఎంత తీసుకొచ్చామండి ఈ కంపెనీ పరిచయం అవ్వకముందు నాకు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు నేను ఎంత తీసుకొస్తా ఉన్నాను, దానికి ఎంత ఖర్చు అవుతుందని నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను కాన్ఫిడెంట్గా. సో ఇక్కడ ఈ కంపెనీలో ఉన్న అడ్వాంటేజ్ ఇంకొకటి ఏమంటే క్వాంటిటీ అడ్వాంటేజ్ కూడా. అక్కడ 120 ml వాడేది ఇక్కడ 15 ml వాడితే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ కంపారిజన్ చూస్తే బయట మనం 700 రూపాయల పైన ఖర్చు పెడుతున్నాము ఓన్లీ వాషింగ్కి. బట్ ఇక్కడ వెస్టీజ్లో ఓన్లీ 350 రూపాయలకే మనకి లిక్విడ్ వస్తుంది. సగానికి సగం, అంటే 50% సేవింగ్స్తో మనము మన బట్టల ఆరోగ్యాన్ని, మన క్వాలిటీని కాపాడుకుంటూ మన ఆడవాళ్ళ చేతుల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటున్నాం. అంటే ఎవరైనా చూడండి ఈ సర్ఫ్ ఎక్సెల్, ఈ బయట దొరికే ఆర్చ్ కెమికల్స్ వాడడం వల్ల వాళ్ళ చేతి ఆరోగ్యం చాలా పొడివారిపోయి పొట్టు ఊడిపోతుంది వాళ్ళ చేతులన్నీ కూడా. అది చాలా పెద్ద అనారోగ్యం. బట్ వెస్టీజ్లో ఈ లిక్విడ్ వాడితే కనుక వాళ్ళ చేతులు చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అది మగవాళ్ళకు కూడా చాలా మంచి విషయం. ఎందుకనంటే ఆడవాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఇల్లంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇంట్లో ఏ ఒక్క పని కూడా సరిగా జరగదు, ఏ ఒక్క పని కూడా టైం టు టైం జరగదు, చాలా డిస్టర్బెన్స్, అంతా కూడా గందరగోళం అయిపోతుంది. పైగా మనం సేవ్ చేసుకున్న డబ్బులు హాస్పిటల్ చుట్టూ తిరిగి వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మనం పెట్టాలి. ఎన్ని విధాలుగా ఈ ప్రోడక్ట్ మనల్ని కాపాడుతుంది అంటే ఇవన్నీ కూడా సైలెంట్ ఫీచర్స్ అండి, హిడెన్ ఫీచర్స్ ఇవన్నీ కూడా వెస్టేజ్లో, రైట్? ఇక్కడ కూడా కంపారిజన్, బయట మనం లైజాల్ వాడతాము, ఇక్కడ అల్ట్రా స్వాబ్ అనే ఒక అద్భుతమైన లిక్విడ్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి. ఇవన్నీ కూడా మనకి వెస్టేజ్లో. సో ఆ క్వాంటిటీ విషయానికి వస్తే కూడా అంతేనండి. బయటది మనము వాళ్ళు సజెస్ట్ చేసేది ఏమంటే 30 ml వాడాలి, మనది 10 ml వాడితే సరిపోతుంది హాఫ్ బకెట్కి. సో ఈ 10 ml తోనే ద బెస్ట్ రిజల్ట్ మనం తీసుకోవచ్చు వెస్టేజ్లో, రైట్?
సో బయట ప్రొడక్ట్స్ వాడితే ఏ విధంగా డేంజర్లో ఉంటామో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పంపించండి పంపించండి. ఎప్పటి వరకు పంపించాలంటే వాళ్ళు ఈ మనం మన ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇవ్వు అనేంత వరకు మనం ఇది రోజు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు చేసే తప్పు వాళ్ళకి తెలియాల, వాళ్ళు ఎంత డేంజర్లో ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలా. కాబట్టి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ప్రతి ఒక్కరు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేస్తే కనీసం కొంతమందినైనా మనం కాపాడగలుగుతాం, కొంతమందినైనా వాళ్ళ జీవితాన్ని మార్చగలుగుతాం. రైట్. సో ఇవన్నీ కూడా కంపారిజన్ మనం చూస్తే కనుక ఇట్లా ఉంటుందండి. విత్ బెనిఫిట్స్తో మనం పర్చేజ్ చేసుకుంటే ఆయిల్ విషయంలో చాలామంది ఆయిల్ విషయంలో తప్పుగా అర్థం చేసుకుంటారు, చాలా ఎక్కువ కాస్ట్ అని. కానీ ఇక్కడ 50% డిస్కౌంట్తో మనకి 390 రూపీస్కి, అంటే దాదాపు 180 రూపాయలకే 185 రూపాయలకే మనకి లీటర్ వస్తుంది. బయట మనం 150 రూపాయలు కొంటున్నాం. ఓన్లీ జస్ట్ 35 రూపీస్ డిఫరెన్స్. కానీ ఇక్కడ మనం చూస్తే 4 లీటర్లు 4 ప్యాకెట్లు కొనేది ఇక్కడ 2 లీటర్లు కొంటే సరిపోతుంది. అంత క్వాంటిటీ అడ్వాంటేజ్. బయట 2 స్పూన్లు వేస్తే మనది 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. బట్ ఇది ఆయిల్ కాదు, అమృతం అంటాను నేను. ఎందుకనంటే ఇది హార్ట్కి మంచిది, కంటి చూపుకు మంచిది, చర్మానికి మంచిది, డైజెషన్కి మంచిది, బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ ఫ్రీగా అయ్యేలాగా చేస్తుంది. రైట్. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిస్తుంది. ది బెస్ట్ రిజల్ట్, బెస్ట్ ఆయిల్ ఇది. ఈ ఒక్క ఆయిల్ మార్చండి, ఇంట్లో 90% మీ ఆరోగ్యం కుదురుపడుతుంది. ఒక్క ఆయిల్తో మీ ఆరోగ్యం 90% కుదురుపడుతుంది, నాది గ్యారంటీ. ఒక నెల రోజులు వాడండి, తేడా తెలియకపోతే మీరు ఆయిల్ కొన్న డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను మీకు. రైట్. వాల్యూ యాడెడ్. ఇక్కడ బయట మీరు ప్యాకెట్ ఆయిల్ కొనడం వల్ల నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ రోజుల్లో గుండెపోట్లు, క్యాన్సర్లు ఎక్కువవుతున్నాయి అంటే ఆ ప్యాకెట్ ఆయిలే కారణం. సో దానికి వర్ణం అంటే మనం వివరించలేనంత బాధ ఉంటుంది, విషాదం ఉంటుంది. బట్ ఇక్కడ 100% గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. తద్వారా మన ఫ్యామిలీ అంతా సేఫ్గా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి హ్యాపీ ఫ్యామిలీ. సో రిజల్ట్, దాని రిజల్ట్ ఏంటి, దీని రిజల్ట్ ఏంటి అనేది ఈ ఒక్క పిక్చర్లో మనం చూడొచ్చు. రైట్. సో ఇవన్నీ కూడా మనకి లక్షల రూపాయల ఖర్చును తగ్గించే ప్రొడక్ట్స్ అండి. వెస్టీజ్లో ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి ఇమ్మీడియట్గా కొంత బెనిఫిట్ వస్తుంది, తక్కువ బెనిఫిటే వస్తుంది. అయినప్పటికీ మనం లాంగ్ టర్మ్లో చూస్తే లక్షల రూపాయలు మనం బయట సూపర్ మార్కెట్లో కిరాణా షాపుల్లో ఖర్చులు పెడుతూ అదనంగా మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరము బయట ప్రొడక్ట్స్ వాడితే వస్తుంది. బట్ ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే లక్షల రూపాయలు డబ్బు సేవ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి బెస్ట్ రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్స్. రైట్. ఇప్పుడు చూడండి, ఓవరాల్గా మనం మాట్లాడుకున్న విషయాల్లో వెస్టీజ్లో ప్రోడక్ట్లో మనకి తక్కువ రేటుకే వస్తాయి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే, ఇంకా ఎవరికైనా మీ టీంలో డౌట్ ఉన్నా, మీకు డౌట్ ఉన్నా, నేను ఒక ఆఫర్ ఇస్తాను. ఆఫర్ ఏంటంటే, ఎవరైనా రేట్ ఎక్కువ అనుకున్నారనుకోండి, వాళ్ళు ఏ బ్రాండ్ అయితే వాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సంతూర్ సోప్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఒక 40 రూపాయలు పెట్టి సోప్ కొంటున్నారు. సంతూర్ సోప్ మనదేమో 50 రూపాయలు మినిమం, లీస్ట్ సోపు మనది 50 రూపాయలు. రైట్. ఇవన్నీ ఈ ఆఫర్లు, ఇవన్నీ డేట్లు, ఇవన్నీ నాకు తలనొప్పి. ఎందుకంటే నేను సంతూర్ సోప్ వాడతాను, నాకు 40 రూపాయలకే వస్తుంది. మీ సోప్ కూడా 40 రూపాయలకి ఇస్తారంటే ఐఎమ్ రెడీ. నా ఐడి మీకు ఐడి ఇవ్వను, వాళ్ళకి ఐడి ఉండదు, పర్చేజ్ వాళ్ళ ఐడి మీద జరగదు, నా ఐడి మీద నేను కొనుక్కుంటాను. మీకు మీరు బయట కొనే రేటుకే, మీరు ఆయిల్ 150 రూపాయలకి కొంటారు, ఆయిల్ 150 రూపాయలకి నేను ఇస్తాను. సోపు 40 రూపాయలకి కొంటారు, నేను 40 రూపాయలకి ఇస్తాను. పేస్ట్ 60 రూపాయలకు 70 రూపాయలకి కొంటారు, 70 రూపాయలకే నేను ఇస్తాను. రైట్. కానీ ఆ తర్వాత మీకు ఎటువంటి బెనిఫిట్స్ రావు, ఎటువంటి కంపెనీ ఇచ్చే వాటితో మీకు సంబంధం లేదు. కానీ ఒక మాత్రం ఒక ఒక భరోసా అయితే నాకు ఇవ్వాలి, మీరు 4 నెలలు వరుసగా కొంటారు. నీకు నచ్చితేనే మొదటి నెల వాడండి, నచ్చితే 4 నెలలు కొంటాననే భరోసా మాకు ఇవ్వండి. అదే రేటు మీ వాడకపోవడానికి ఎటువంటి కారణం కూడా లేదు. ఎందుకంటే మీరు బయట కొనే రేట్లో నేను ఇస్తా ఉన్నాను. అక్కడ పోయేదాన్ని నేను ఇంటికి వచ్చే ఇస్తాను మీకు, నేను ఇంటికి వచ్చే మీకు ఇస్తాను. మీరు కూడా వెళ్ళాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళి గంట సేపు 2 గంటల సేపు క్యూలో నిలబడి బిల్లింగ్లు చేయించుకొని తిరిగి తిరిగి అది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే మీకు సర్వీస్ వస్తుంది. మీ ఇంటికే నేను సప్లై చేస్తాను, మీరు కొన్న రేటుకే సప్లై చేస్తాను. కానీ ఒక భరోసా మీరు ఇవ్వాలి, ఒక నెల ప్రోడక్ట్ వాడి నచ్చితే 3 నెలలు, ఇంకా నా 3 నెలలు కంటిన్యూగా వాడతానని భరోసా ఇవ్వగలిగితే మీరు అడిగిన రేటుకే నేను ఇస్తాను. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను తీసుకుని స్టిల్ నేను చాలా డబ్బు సేవ్ చేసుకుంటాను దీనిపైన.
రైట్? సో తెలుసుకోండి. ఈ బిజినెస్లో తెలుసుకోవడమే సక్సెస్. తెలుసుకుంటే 100కి 100% మనం ఈ బిజినెస్ని నెగ్లెక్ట్ చేసే కానీ లేకపోతే ఈ బిజినెస్ నుంచి బయటికి పోయే అవకాశం లేనే లేదు. తెలియకపోవడం వల్లే చాలామంది క్వాలిటీ పీపుల్ బయట వాళ్ళకి చాలా ఉంటుంది. నేను చాలామందిని చూస్తే వాళ్ళ మీద జాలేస్తుంది. అరే ఈమెకి ఇంత టాలెంట్ ఉంది, ఇంత స్కిల్స్ ఉన్నాయి, ఇంత క్వాలిఫికేషన్ ఉంది, కానీ బ్యూటీషియన్గా చేస్తుంది, ఎక్కడో 5,000కి 10,000కి పని చేస్తుంది, హౌస్ వైఫ్గా ఉంటుంది, రైట్? చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళకి అవగాహన లేక వాళ్ళకి అవసరం అంటే ఈ ఆపర్చునిటీ యొక్క గొప్పతనం అర్థం కాకే చాలా నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తా ఉన్నారు. కొన్ని అపోహలు పెట్టుకొని కొన్ని అనుమానాలు పెట్టుకొని ఎవడో చెప్పిన మాట విని ఎవడో పనికి మాలిన వాడు ఏదో ఎక్కడో చేసి ఉంటాడు, ఏదో కంపెనీలో మోసపోయి ఉంటాడు. సో వాళ్ళు అన్ని కంపెనీలని జనరలైజ్ చేసి అన్ని కంపెనీలు ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అని చెప్పేసి ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ వాళ్ళు నష్టపోయేదే కాకుండా వేరే వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తూ ఉంటారు. తప్పు వాళ్ళది కాదు, మనది తప్పు, వినేవాడిది తప్పు. వినేవాడంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు, కానీ ఎవడి మాట వింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నేను ఆడి కొనాలనుకుంటున్నాను, ఆటో డ్రైవర్ సలహాలు తీసుకుంటే ఎట్లా ఉంటుంది? నా రేంజ్ ఆడి రేంజ్ నాది, కానీ నా సలహాలు నా ఆలోచనలన్నీ కూడా ఆటో డ్రైవర్తో మ్యాచ్ అవుతున్నాయి అంటే వాడు చెప్పే మాట నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వాడు నన్ను మోటివేట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనలో ఏదో డిఫెక్ట్ ఉందని మాత్రం గుర్తించాలి. సో ఈ మిస్టేక్ ఎవరు చేయొద్దండి దయచేసి. మన 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 టీంలో మన లీడర్స్లో మీరందరూ కూడా క్యాపబుల్ లీడర్స్. నేను ఈ జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని నేను పర్సనల్గా కలిశాను, పర్సనల్గా మాట్లాడాను, మిమ్మల్ని తెలుసుకున్నాను. కాబట్టి నేను 100% గ్యారంటీగా చెప్పగలుగుతాను, యూ ఆర్ వర్త్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ అండ్ ద బెస్ట్ లగ్జరీ లైఫ్. నమ్మండి. మీ వర్త్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా ఈ బిజినెస్లో మనం వండర్స్ క్రియేట్ చేయగలుగుతాం, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ని చాలా సీరియస్గా తీసుకొని మీ టీంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే సో అందరూ మ్యూచువల్ బెనిఫిట్స్తో వాళ్ళు బెనిఫిట్ పొందుతూ మనం బెనిఫిట్ పొందుతూ బిజినెస్ని గ్రో చేసుకునే విధానాన్ని ఒక కల్చర్ని మనం బిజినెస్లోకి తీసుకొద్దాం. అండ్ విత్ ప్రాఫిట్ విత్ స్మార్ట్నెస్. నేను చెప్తాను మళ్ళీ, ఈ బిజినెస్ స్మార్ట్నెస్, ఇది చాలా స్మార్ట్ బిజినెస్. ఆ స్మార్ట్నెస్ స్టార్ట్ అయ్యేదే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్తో. 4 నెలలు వరుసగా 14వ తారీఖు లోపు మీ ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ కొనేసుకున్నారనుకోండి, దెన్ యు ఆర్ డూయింగ్ ఎ రైట్ స్మార్ట్ బిజినెస్. లేదు, ఈ ఆఫర్లన్నీ వదిలేసి ఎక్కువ రేట్లకి మీరు కొని ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే మన బిజినెస్ కరెక్ట్ వేలో మనం చేయట్లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. నేను చెప్పిన పాయింట్లో ఈరోజు డిస్కస్ చేసుకునే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్లో ఎవరికైనా డౌట్లు ఉన్నా, ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా హ్యాండ్ రైజ్ చేసుకోండి, మనం డిస్కస్ చేసుకుందాం. ఏ డౌట్ అయినా అడగొచ్చు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఈ డౌట్ అడిగితే ఏమనుకుంటారు, ఆ డౌట్ అయితే ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. మనం బిజినెస్ చేయాలనుకున్నప్పుడు చిన్న డౌట్ అయినా కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి దాన్ని అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలా, రైట్? హ్యాండ్ రైజ్ చేయండి, అడగండి, విల్ డిస్కస్. హరీష్ బాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అవర్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ అన్న. ఫ్యామిలీ సార్, మీరు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా 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 ఈజీగా చిన్న పిల్లలకి ఆల్ చెప్పే విధంగా బాగా మోటివేట్ చేశారు. ఎవరైతే దీన్ని సక్రమంగా విన్నామో వాళ్ళు మన కింద వాళ్ళకి లేదా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పవచ్చు. చాలా మంది మైనస్ అవుతా ఉండేది, చాలా మంది నెగిటివ్ మోటివేట్ అవుతా ఉండేది. మేము కూడా కొన్ని సందర్భాల్లో ఆత్రంతో ఆవేశంతో మాకు బిజినెస్ కావాలా, అవతల 4 టీం బిల్డ్ చేశారు, 4 ఐడీలు వేసేసారు, 5 ఐడీలు వేసేసారు, మేము చేయాలనే ఆత్రంతో నాలెడ్జ్ తీసుకోకుండా ఎట్లా చెప్పాలో తెలుసుకోకుండా పోయి రాంగ్ స్టెప్ వేసి పొరపాటు చేస్తున్నాము. అలా కాకుండా మీరు చెప్పిన వే ఏదైతే ఉందో కరెక్ట్ నాలెడ్జ్తో కరెక్ట్ పర్సన్తో కరెక్ట్గా ఆ పర్సన్కి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పడం వల్ల మనం నెగిటివ్ మోటివేట్ కాము. పర్సన్కి కూడా కరెక్ట్గా నాలెడ్జ్ ఎప్పుడైతే ఇస్తామో 90% వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. మనం ఎప్పుడైతే నాలెడ్జ్ లేకుండా ఏదో ఆత్రంతో ఆవేశంతో ఉత్సాహం ఎక్కువైపోయి అర్ధాబర్ధం మన నాలెడ్జ్ ఉండి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మార్కెట్లో ఏమైపోతుందంటే చెప్పలేక
మనము వాళ్ళకి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పలేక నాసెస్గా చాలా మంచిదండి, మీకు చాలా మేలు చేస్తుందండి, ప్రమాణంగా మేలు చేస్తుందండి అని చెప్పకపోతాం. ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేదు. మనం వినింటాం కానీ చెప్పడంలో, మనం ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అయిపోతుంటాం. సో ఆ విధంగా చెప్తే కస్టమర్ యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. ప్రమాణంగా బాగుందండి, చాలా మేలు, నిజంగా ఖచ్చితంగా మీకు బాగా ఇదవుతుంది, మీరు చాలా గ్రోత్ అవుతారు, లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, ఖచ్చితంగా ముందుకు పోతామని ఏదేదో చెప్పేస్తాం. బట్ అట్లా కాకుండా మీరు ఏదైతే చెప్పినారో ఫస్ట్ స్టెప్ టు స్టెప్ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, హెల్త్ పర్పస్ ఫస్ట్ ఇంపార్టెంట్, హెల్త్ పర్పస్ ఫస్ట్ ఇంపార్టెంట్, హెల్త్ పర్పస్. రెండోది ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్. రెండోది వచ్చి మనం ఇంటికి ఏదైతే పెడుతున్నామో అదే అమౌంట్ని ఆల్టర్నేటివ్ ప్లేస్లో పెడుతున్నాము, ఎక్కడ కూడా వేరే ఎక్స్ట్రాగా అమౌంట్ పెట్టలే. దాంట్లో నుంచి ఎట్లా ఇన్కమ్ వస్తుంది, మనం ఎట్లా ఇన్కమ్ తీసుకుంటున్నాము, దీంట్లో హెల్త్ తీసుకుంటూ మనం పెట్టే ఖర్చును కూడా తగ్గించుకుంటున్నాము. ఏ డేట్ నుంచి ఏ డేట్ నుంచి తప్పనిసరి ఎట్లా ఖర్చు పెట్టాలి, పెట్టే ఖర్చు 14వ తారీఖు లోపల పెట్టగలిగితే మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఏ విధంగా మనము ముందుకు పోగలము, ఈ హెల్త్ దీంట్లో ఈ ప్రోడక్ట్ వల్ల హెల్త్ ప్రాఫిట్స్ ఎట్లుంటాయి, మన ఇంట్లో మన మెంబర్స్ హెల్తీగా ఎట్లా ఉండగలుగుతారు, ఏ ప్రోడక్ట్ నుంచి ఎట్లా ఎఫెక్ట్ వస్తుంది, ఆ ఎఫెక్ట్ నుంచి మన వాళ్ళని బయటకు తీసుకురావాలంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది 1 to 1 స్టెప్ బై స్టెప్ బాగా నీట్గా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ సబ్జెక్టు ఇది. మనము కనీసం మీరు చెప్పిన దాంట్లో ఓ 50% అన్న రీచ్ కాగలిగితే, ఆ నాలెడ్జ్ తీసుకోగలిగితే, దాన్ని మెమరీ చేసుకోగలిగితే, మన ఫ్రెండ్స్ అందరూ కూడా, ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఇక్కడ అందరూ కూడా ఖచ్చితంగా రీచ్ అవుతాము. 100% మనం ఎక్కడ అచీవ్ కావాలనుకుంటున్నామో, ఎక్కడ కలగనుకుంటున్నామో ఆ రీచ్కి మీరే విధంగా మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అందరూ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది సార్. అదేవిధంగా నేను 15 days బ్యాక్ ఈరోజు వీడియో కూడా పెట్టడం జరిగింది. లాస్ట్ అమావాస్య రోజు మా పిన్ని గారికి కాళ్ళ నొప్పులకి అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఇచ్చాను. తెచ్చిండేదైతే వేరే చెరువుల పల్లెల కోసమని తెచ్చాను. బట్ ఆమె కావాలా అని చెప్పింది, ఆ రోజు ఆ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఊరికి వెళ్ళి ప్రాజెక్ట్ రిజల్ట్ అడగడం జరిగింది. అయితే ఆమె చాలా సక్సెస్ఫుల్గా, అంటే నిజంగా ఆ రోజు ఆమె నా బండిలో కూర్చోలేకపోయింది. ఎక్కడో తీసుకుపోవాలంటే మా ఇంటికి వచ్చినారు వాళ్ళు. వస్తే ఏం పిన్నమ్మ అంటే కాళ్ళ నొప్పులు కూర్చోనే కూడా అయ్యలేదు బండిలో అంటే, కిందికి చైర్ వేసి ఆమె కాలు కిందికి బ్యాక్ చైర్లో సీట్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేసి చైర్ వేసి కూర్చోబెట్టుకున్నా. అంటే ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. అలాంటి ఆమెకి 15 రోజులు ఈ క్యాప్సూల్స్ మనం ఏవైతే సప్లిమెంట్స్ ఇచ్చామో, సప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత 3 సప్లిమెంట్స్ ఇచ్చాము. 3 సప్లిమెంట్లు వాడినారు. పెద్ద అమౌంట్ కూడా కాదు అది. వాడిన తర్వాత 15 days అయింది అంతే. 17 days వీడియో పెట్టాను ఆమె ద్వారానే, నేనేది అబద్ధాలు చెప్పడం లేదు. 17 రోజులు అయింది. 17 రోజులు రిజల్ట్ ఆమె ఎంత నీట్గా ఆమె ఇంట్లో ఆమె పని చేసుకుంటూ, వంట చేసుకుంటూ ఈజీగా మళ్ళాడుతూ ఉంది. మీకు ఎంత రిజల్ట్ వచ్చింది పిన్నమ్మంటే, ముందు కూర్చోలేకపోయాన్ని, ఇప్పుడు నా ఇంట్లో పనులు నేను చేసుకోగలుగుతున్నాను. నేను వాడి 17 రోజులు వాడుతున్నాను. రోజు ఒక సప్లిమెంట్, అంటే ఆమె క్యాప్సూల్ అని చెప్పింది, సప్లిమెంట్ అని లేకుండా సప్లిమెంట్ వాడుతున్నాను అని చెప్పింది. నాకు చాలా సాటిస్ఫై అయింది సార్. నిజంగా అంటే నాకు ఇన్కమ్ కాదు కానీ నేను ఇచ్చిన ప్రోడక్ట్ గురించి నాకు గుడ్ రిజల్ట్ వచ్చింది, మొదటి విజయాన్ని సాధించానని చెప్పి నేను ప్రిపేర్ అయినాను. అగ్రికల్చర్లో కూడా నా ఫ్రెండ్ ద్వారా ఇదే రిజల్ట్ తీసుకున్నాను. ఈ విధంగా మనం రిజల్ట్ తీసుకుంటూ కొంతమందికి మనం మేలు చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మనకు పరిచయం ఉన్న వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్ప్ మన విస్టేజ్ ద్వారా, హెల్త్ కావచ్చు, ఆదాయం కావచ్చు, లేదా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నుంచి, అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ నుంచి వాళ్ళకి, మన రైతులకి కొంత ఆదాయం పెరిగేటట్టుగా, వాళ్ళ యొక్క ఉత్పాదకతను పెంచే రకంగా, వాళ్ళ ఖర్చును తగ్గించే రకంగా చేయొచ్చు. ప్రతి ఒక్కరిని కూడా మనం దృష్టిలో పెట్టుకోగలిగితే ఆ వ్యక్తికి మనం విస్టేజ్ ద్వారా ఏమి ఇవ్వగలము ఆలోచన చేయాలి. నెంబర్ 1 మీరు చెప్పిన విధంగా జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇవ్వచ్చు, హెల్త్ లేని వాళ్ళకి హెల్త్ ఇవ్వచ్చు. మన ఇంట్లో ప్రోడక్ట్ వాడే వాళ్ళకి, ఓన్లీ మన ఇంటి వరకే వస్తువులు వాడే వాళ్ళకి అలాంటి వస్తువులే వాళ్ళకి డబ్బు కన్సిస్ట్ చేస్తూ హెల్త్ ఇవ్వచ్చు. అట్లా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వవచ్చు అని మనం వాళ్ళ మీద ఒక ఫోకస్ చేయగలిగితే ప్రతి వ్యక్తిని కూడా స్టేజ్లోకి తీసుకురావచ్చు. కానీ కొంత సమయం తీసుకుంటుంది. మనం నాలెడ్జ్ తీసుకుంటూ ఏ వ్యక్తికి ఎలా చెప్పాలి అనేది చెప్పగలిగినప్పుడే ఇక ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా బయట మార్కెట్లో ఉండే పని లేకుండా ప్రతి ఒక్కరిని స్టేజ్లో తీసుకురావచ్చు. ఎప్పుడప్ప అంటే మనం అందరూ నాలెడ్జ్ కలిగి మనం స్టెప్ బై స్టెప్ వాళ్ళకి చెప్పగలిగితే 100% ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ మన కంపెనీ ఇచ్చింది. దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలనే ప్రాసెస్లో మనము
కరెక్ట్గా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే అంతకన్నా గొప్ప అవకాశం మనకు లేదు. మనం ఇన్కమ్ కంటే ముందు ఎంతమందికి మనము ఇంప్రూవ్ చేయగలము, ఎంతమందికి మనము ఈ ద్వారా ఆదాయాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ ఇవ్వగలము అనుకుంటే ఆటోమేటిక్గా మన గ్రేస్ అనేది ముందుకు పోతుంది. ఇన్కమ్ అనేది ఆలోచన చేస్తే నాకు తెలిసి అందరూ ఇన్కమ్ ఆలోచన చేయకూడదని కాదు, ఆలోచన చేస్తే టక్కన నెగిటివ్ అయిపోతున్నారు. మాకు ఆదాయం రాలేదు, ఆదాయం అనేది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ మనకు ఆరోగ్యము. మనం ఆరోగ్యం పొందుతూ మన వాళ్ళకి కొంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా అది అడ్వర్టైజ్మెంటే. టీవీలో యాడ్ కాకుండా ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు ఇస్తామో ఆటోమేటిక్గా మనం ఇండైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టే. ఆటోమేటిక్గా మీ బిజినెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. వేరే వాళ్ళు మీతో అడుగుతారు. తద్వారా ఏమవుతుంది, వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని ఇచ్చి ఐడి ఇవ్వగలిగిన వాళ్ళందరికీ ఐడి ఇస్తూ ఆ ప్రోడక్ట్స్ నుంచి ఒక వన్ బై వన్ మన మార్కెట్లోకి తీసుకురావచ్చు. కాబట్టి ఈ విధంగా చేయగలిగితే మనం 100% సక్సెస్ అవుతాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు, సార్ చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము అనుచరణలో చేయగలిగితే, ఆ పద్ధతిలో మనం నడవగలిగితే మనకి ఎటువంటి కష్టము లేదు, ఎటువంటి నెగిటివ్ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు గొప్ప లీడర్, చాలా చాలా యూజ్ఫుల్ లీడర్, గొప్ప లీడర్, మనకు డైనామిక్ లీడర్ మన టీంకు ఉన్నందుకు మనం గర్వపడాలి. మన విస్టేజ్ కంపెనీలో చాలా మంది లీడర్లు ఉన్నారు, చాలా మంది టీం మెంబర్స్ ఉన్నారు, చాలా మంది నేను బయట అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ టీంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తాను, రాకముందు కూడా కొందరిని ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నా. ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయినారు, మన లీడర్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు అని కంపేర్ చేసుకున్నా. బట్ నాలెడ్జ్ 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 వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల స్టెప్ కింద వాళ్ళని ఎట్లా తీసుకుపోవాలా, కింద మన డౌన్లోడర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, వాళ్ళకి నాలెడ్జ్ ఎట్లా ఇవ్వాలా, వాళ్ళు ఏ స్టెప్లో వాళ్ళని తీసుకుపోవాలని నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయినారు. మనం అట్లా ఫెయిల్ కాకుండా మన తీసుకునే డైనామిక్ లీడర్ మన దగ్గర ఉన్నాడు. కాబట్టి అందరూ పాజిటివ్గా ఉండండి. చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న సమస్యలు ఏమన్నా వస్తే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనలో మనం అండర్స్టాండింగ్ చేసుకొని ఆ సమస్యల్ని ఇది చేసుకుందాం. దానివల్ల మనం నష్టపోకూడదు. మన పెద్దలు ఒక సామెత చెప్పినారు, చెరువు మీద అలిగి బయటికి వెళ్తే వాసన పట్టేది మనమే అనే ఒక సామెత ఉంది. అది నేను ఇప్పుడు చెప్పాలని చెప్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. అలా కాకుండా మనం అర్థం చేసుకోగలిగితే ఇంతకన్నా మంచి గమ్యము, మంచి స్థానము మనకు రాదు. ఇలాంటి ఆపర్చునిటీ సమాజంలో ఎంతో మంది ఉన్నా మన కొంతమందికే వచ్చింది. కొంతమంది ఈ జూమ్లో ఉన్నాము, కొంతమంది ఈ టీం లీడర్ కింద పనిచేస్తున్నాము. విస్టేజ్లో ఎంతో మంది ఉండొచ్చు, బట్ ఈ టీం లీడర్ ద్వారా మనం చేస్తున్నామంటే సో గ్రేట్. హార్ట్ఫుల్లీ చెప్తున్నాను, ఏ మాత్రము డౌట్ లేదు. మనకింత పేషెన్స్ తో, ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ తో ఇంత గొప్ప లీడరు మనకు దొరకడం అనేది చాలా గ్రేట్. సో థ్యాంక్ఫుల్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, మీరు మాకు లీడర్ గా ఉంటూ ఈ జ్ఞానాన్ని మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ హరీష్ అన్న. మధ్యాహ్నం మీరు ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నుంచి కాల్ చేసి అన్న చెప్పిన మాట జస్ట్ ఒక 2 వారాల్లో, 17 రోజుల్లో మనకి రిజల్ట్ రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇదే ప్రోడక్ట్. నేను నేను ఎప్పుడు చెప్తుంటాను, మన ఎండి గారు చెప్పే మాట, ప్రొడక్టే హీరో, ప్రొడక్ట్ ఎయిత్ వండర్. కానీ ఈ ప్రోడక్ట్కి 2 డిఫెక్ట్లు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రోడక్ట్ మాట్లాడలేదు. ఇంకొకటి, ఈ ప్రోడక్ట్ నడుచుకుంటూ కస్టమర్ దగ్గరికి వెళ్ళలేదు, అంటే మన డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళలేదు. ఈ 2 పనులు ఈ కంపెనీ తరఫున, ఈ ప్రోడక్ట్ తరఫున మనం చేయగలిగితే కంపెనీతో పాటు మనం కూడా హీరో అవుతాం. రైట్. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అండి. కంపెనీ ప్రోడక్ట్కి కాళ్ళు లేవు, మాట్లాడలేదు. ఆ కంపెనీ ప్రోడక్ట్కి, వెస్టీజ్ అనే కంపెనీ ప్రోడక్ట్కి మనం కాళ్ళు అయ్యి మన మాట కంపెనీకి ప్రోడక్ట్కి ఇవ్వగలిగితే వెస్టీజ్ ప్రోడక్ట్ లాగా మనం కూడా అద్భుతంగా తయారవుతాం. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్. గ్రూప్లో ఆ వీడియో ఉందండి. మీ ఎవరైనా మోకాలు నొప్పులు ఉన్న ఎవరికైనా ఆ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మంచి తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి. ఇదే మనకి డబ్బు తీసుకొస్తుంది, దాని డబ్బుతో పాటు పుణ్యం కూడా వస్తుంది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి. రేపు మళ్ళీ ఇంకొక సెషన్తో ఇంకొక టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.